తప్పేస్తామని అడుగుతాం. ఈ రోజు ఎవరి కోసం వస్తున్నాం? వీడికి ఆరుగురి న్యాయం చేయాలో ఇలా శిశువుల కలిసి ఏ విధంగా న్యాయం చేస్తావు? మేమేం తప్పేస్తామని అడుగుతున్నా. సంవత్సరంన్నర అవుతుంది ఇక్కడికి వచ్చి మేము జైలు నుంచి వచ్చి అక్రమ కేసులు పెట్టిస్తాం. మేమేం తప్పు చేసాం నీకు? ఈరోజు మేమేం తప్పు చేసాం నీకు? 30కి రూపాయలు ఇచ్చాల్సిన అవసరం నీకు ఏమున్నది? ఈ రోజు సర్పంచ్ వచ్చి కేటీఆర్ కి నేను మెసేజ్ పెట్టినా, మిమ్మల్ని ఆపుతాను చెప్పిండు, అన్ని చెప్పిండు, నీ ఆల్రెడీ మెసేజ్ పెట్టినా తప్పులని చెప్పినా అంటే సర్పంచ్ నీ మెసేజ్ పెట్టినా కానీ స్పందించాలని కేటీఆర్ నీ మెసేజ్ పెడతా కూడా స్పందించాలని సర్పంచ్ అంటాడు. ఎంపీటీసీ మా టీఆర్ఎస్ నాయకులు వేసి ఎంపీటీసీ అంటారు. స్వయంగా ఎస్పీ ఒప్పుకున్న నేరల ఎస్పీ మన ఎస్సీ కమిషనర్ రాహుల్ గారు వచ్చినప్పుడు తప్పు జరిపిందని ఒప్పుకున్నారు. డీఎస్పీ గారు కూడా ఒప్పుకున్నారు. జైల్లోకి వచ్చినప్పుడు అందరు నాయకులు వచ్చినప్పుడు కూడా తప్పు జరిగిపోయింది, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్ ఈ రోజు ఎటుపోయిండు. ఆరుగురికి న్యాయం చేయనాడు. ఈ రోజు ఈ కాన్స్టిట్యూన్సీలో అందరికీ న్యాయం చేస్తామని నమ్మకం ఏముంది? మేమేం తప్పు చేస్తాం? ఈ రోజు మా జీవితాలు ఎందుకు నాశనం చేస్తాం? చదువుకున్నా సార్, డిగ్రీ కంప్లీట్ అయింది, 3 సార్లు కానిస్టేబుల్ చేసినా సార్. రీసెంట్ గా క్వాలిఫై అయితే కూడా నన్ను అక్రమ కేసులో తిరిగి ఇచ్చారు. తిరిగి కారకులు ఎవరు? అది ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల. న్యాయం జరిగేంత వరకు ప్రతి గ్రామాలను తిరిగి చెప్తాం. ఇక్కడ ఎవరికి న్యాయం చేసేదని ఈ రోజు జనాలంతా వచ్చారు. మాలాంటి కొడుకులు బిడ్డలు మీ కుటుంబాలను లేరా? ఎందుకు భయపడుతున్నారు? ఇలా భయపడతారు, రేపు భయపడతారు, ఎప్పటికీ భయపడుతున్నావుట్రా? సమస్యలు నాకు నీ కేటీఆర్ ఏం పగ కాదు, నాకు పాశత్రులు ఏం లేదు. ఈ నేరాల ఇష్యూ అయినప్పటి నుంచి నన్ను ఇరికిచ్చిన కేసులు పెట్టించినప్పుడు నేను తిరుగుతాను. ఇంతవరకు నేను ఎప్పుడు రోడెక్కలే. నేను కాన్స్టేబుల్ కి ప్రయత్నం చేసిన, గ్రూప్ ప్రిపేర్ అవుతున్నా. అనవసరంగా నా జీవితం నాశనం చేసిండు. ఈ రోజు సంవత్సరంన్నర నుంచి మేము కష్టపడి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళందరూ ఆదుకుంటే బయట తిరుగుతున్నాం. నేరాల గత వారం 15 రోజులుగా టెంట్ వేసుకొని కూర్చుంటే కనీసం మానవతో ఉన్న మంచి రాలేదు. ఎందుకు మరి? మీ ప్రజలం కాదా? మీ ఓటెత్త గెలవలేదు కేటీఆర్? ఓన్లీ వీళ్ళందరూ దొరలందరూ ఓటు ఎత్తున కేటీఆర్ సీఎం అయిందా? లేకపోతే వాళ్ళ నాన్న సీఎం అయిందా? ఆయన సీఎం అయిందా? దళితులను పోటున్నానే తీరంగా ఎట్లా మాట్లాడుతున్నారు? ఈ రోజు అందరూ కూడా ఆలోచించాలి. బడుగు బలహీన వర్గాలు అందరూ ఆలోచించాలి. అందరు కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ రోజు నేనే శత్రువుని కాదు. ఈ రోజు నా బాధ నాది కాదు. అందరికీ రేపు మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే కేటీఆర్ మీ పట్ల కూడా ఇలాగే వ్యవహరిస్తాడు. అప్పుడు మంచుకో రోజు వచ్చి రోడెక్తారా? దయచేసి జనాలు కూడా ఆలోచించాలి. మమ్మల్ని రక్తం వచ్చినట్టు కొట్టి చంపిరు, పార్టీకి ప్రయోగించారు, అందరికీ కరెంటు పెట్టిరు, తలకు కరెంట్ షాకులు పెట్టిరు, రోకల మండలు వేసిరు, మొక్కల మీద మండ పెట్టిరు, కిటికీలకు చేతులు పెట్టి ఈయనకు కొట్టి రబ్బర్ బట్టలతోటి కమురు వాసులతో కొట్టిరు. మేము మనుషులే కాదా? ఏం తప్పు చేస్తాం మేము? ఇప్పటికైనా చూపించాలంటున్నాం కదా. మా డిమాండ్ అంతే. మా మీద అక్రమ కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరి మీద యాక్షన్ జరగాలి. మా మీద ఒక్కొక్కరి మీద 307 కేసులు పెట్టారు. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే దీనిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద 307 బుక్ చేయాలి. అదేవిధంగా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, ఎటు తిరగలేని పరిస్థితి. ఎటువైనా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను పెడుతురు, పోలీసులను పెడుతురు. గడప నుంచి బయటకెళ్తే పోలీసులకు భయం అవుతుంది. మళ్ళీ చంపుతారైంది. మరి చంపితే ఒక్కసారి చంపురి మొత్తం పీడ విరగైపోతుంది. పోలీసులకు మంచిగా ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. ఈ రోజు పోలీస్ వ్యవస్థ నాశనం చేసిందే కేటీఆర్. ఇప్పుడు ఇక్కడున్న గ్రామాల లెవెల్ డోర్ తిరగకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో పోలీసులు అంటే చట్టపరిపోయింది. అది ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చిందని పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. మీ పోలీసులకేం శత్రువులం కాదు, కేటీఆర్కేం శత్రువులం కాదు, ప్రజలకేం శత్రువులం కాదు. ఈ రోజు మాకు అన్యాయం జరిగిందో రోడ్ ఎక్కితే కూడా పోలీసులు అడ్డుకుంటారు. మేము తప్పు చేస్తాం మరి అడుగుతున్నా, ఏం తప్పు చేస్తాం నిరూపించుని. మనుషులైతే ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఉంటే కేసులు అట్లా ఉంటాయి, ధర్నాలు చేస్తే పట్టించుకోరు. ఎవరి కోసం మరి ప్రభుత్వం ఎందుకు ఓటేయాలి? ఓటేసేవానికి మేలు చేస్తున్నావు. బలుగు బలైన వర్గాలు ఓటెత్తలేరా? మాదిగోళ్ళు లేరా? ఓటేయమని ఏ రకంగా అడుగుతున్నావు? ఈ రోజు మమ్మల్ని ఎందుకు ఓటేయాలి? మళ్ళా ఓటేస్తే మళ్ళా తీసుకుపోయి మాదిగోళ్ళు కమ్మరాన్ని తీసుకొస్తావు, మళ్ళా కొట్టు తెచ్చుకుంటావు, అధికారాన్ని చెలాయిస్తావు. ఇదన్నా పద్ధతి? ఇదన్నా తెలంగాణ? అందరు చెప్తున్నా, ప్రతి పార్టీ చెప్తున్నా, ప్రతి సంఘానికి చెప్తున్నా, కుల సంఘాల పేరున దయచేసి రండి. మేము ఈ రోజు నుంచే మేము ప్రచారాన్ని శురు చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు మద్దతు ఇవ్వండి. అన్ని పార్టీలు రావాలి, కలిసికట్టుగా పోరాడతాం. న్యాయం చేసే సాయం చేయండి. అందరు కోరుకుంటున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.